హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటో రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వితౌట్ మసాలా అండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి 5 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొటాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ పొటాటో ముక్కలు వేసుకోవాలి. పొటాటో ముక్కలు వేసుకొని బాగా కలపాలి అడుగంటకుండా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు పొటాటో ముక్కలు రెండు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత పచ్చి బఠానీలండి, ఇవి ఎండు బఠానీలే. రాత్రంతా నానబెట్టుకున్నా నేను. ముందు రోజు నైటే నానబెట్టుకుంటే మరుసటి రోజు మనం చేసుకునే టైంకి బాగా ఉడికిపోతాయి. ఒకవేళ మీకు పచ్చి బఠానీలు దొరికితే పచ్చి బఠానీలే వాడండి. ఇప్పుడు బఠానీలు వేసుకుంటున్నాను. లేదంటే మీరు నానబెట్టుకోవడం మర్చిపోతే చాలా వేడి నీళ్ళలో ఈ బఠానీలు వేసి ఎండు బఠానీలు 2 గంటల సేపు అలాగే ఉంచితే బఠానీలు నానిపోతాయి. అప్పుడు అలాగైనా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, మామూలుగానే ఉడికిపోతాయి. ఇప్పుడు బఠానీలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా కలపాలి. మీకు కావాలనిపిస్తే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను క్యారెట్ ముక్కలు వేయడం లేదు. తర్వాత ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టిన తర్వాత ఇంకొక 2-3 టమాటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేయాలండి. నేను 3 టమాటాలు తీసుకున్నాను, పేస్ట్ చేసేసాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము మన వెజిటేబుల్స్ మగ్గాయా లేదా అని. చూడండి, వెజిటేబుల్స్ బాగా మగ్గిపోయాయి. తర్వాత బాగా కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు పసుపు వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 2 బాగా కలిసేలా కూరగాయ ముక్కలకి బాగా కలపాలి. తర్వాత ప్లేట్ పెట్టి కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత ప్లేట్ తీసి పచ్చిమిరపకాయలు నిలువుగా కోసి 4 పచ్చిమిరపకాయలు వేయాలి, నిలువుగా కట్ చేసి. ఇవన్నీ బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా అన్నీ మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మసాలాలు ఎక్కువగా తినని వాళ్ళకి, ఎక్కువ ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఆ గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ వేసాను నేను. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఎసురు కాగేంత వరకు కాగనివ్వాలి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మసాలాలు ఎక్కువ ఉండవు. ఎండాకాలంలో ఇలా చేసుకుంటే మన కడుపుకు కూడా హాయిగా ఉంటుంది. చూడండి, ఎసురు కాగుతుంది. బాగా కలుపుకోవాలి ఉప్పు అంతా కరిగేంత వరకు. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా తీసుకొని టేస్ట్ చేసుకోండి.
అన్నీ ఉప్పు కారం సరిపోయాయా లేదా టెస్ట్ చేసుకోండి. తర్వాత నానబెట్టిన బియ్యం వేసి బాగా కలపాలి. మీరు బాస్మతి బియ్యమైనా తీసుకోవచ్చు, నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు. నేను 2 కలిపి తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి కుక్కర్లో పెట్టేస్తాము. నేను 7 విజిల్స్ రానిస్తానండి, ఎందుకంటే టమాటా ముక్కలు ఉడకాలి కాబట్టి. చూడండి, 7 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే సూపర్గా వచ్చింది.